చీకటి ఉంది. ఈ లైటింగ్ ఆ లైటే మన లైటా తీసుకురమ్మని. నవీన్ 21st ఎన్ని గంటలకైంది? ఓయ్ 27 మొన్న అయింది. మొన్న 27 ఎన్ని గంటలకైంది? టైం ఎగ్జాక్ట్. ఎవరు భార్య పేరు? మాధవి. వాళ్ళని పిలవండి. వాళ్ళు పెట్టుతారా? ముసుగు వేసిందా? ముసుగు వీరులకు మనలో కూడా రమ్మన్. నవీన్ రమ్మన్. నవీన్ ఇట్లా కూర్చోడు. మీ పేరేం పేరు? అంటే అటు తీసుకోవాలి లేదా ఒకటి తీసుకోవాలి. అది ముందు జరుగుతుంది. కూర్చోటి ఒకటి ఎన్ని గంటలు పిలిచింది? 27 నాడు పిలిచింది కదా. ఓకే రెడీయా? సార్ రెడీ. మీరు రెడీ అంటే రెడీ. లాస్ట్ సాటర్డే అనగా 28వ తారీఖు నాడు ఎర్లీ మార్నింగ్ త్రిపురాది మాధవి గారు గిర్మాజీపేట వాస్తవ్యురాలు కాజీపేట పోలీస్ స్టేషన్కి వచ్చేసి తన భర్తను ఎలక్ట్రిక్ లోకో షెడ్, కాజీపేట ప్రాపర్లోని ఎలక్ట్రిక్ లోకో షెడ్ దగ్గరలోని రైల్వే క్వార్టర్స్లో చంపబడి ఉన్నాడని, ఆ క్వార్టర్ గడ్డం ప్రవీణ్ అనే ఒక వ్యక్తికి సంబంధించిన రైల్వే ఎంప్లాయీ అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేసిన కాజీపేట్ పోలీస్ సిబ్బంది వెంటనే వెళ్ళి చూసరికి అక్కడ అతడు రక్తపు మడుగులో త్రిపురాది నవీన్ కుమార్ గిర్మాజీపేట వాస్తవ్యుడు పడిపోయి చనిపోయి ఉన్నాడు. వెంటనే కేసు నమోదు చేసుకొని పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా తెలిసింది ఏంటంటే, ఈ యొక్క రైల్వే క్వార్టర్ ఎక్కడైతే త్రిపురాది నవీన్ కుమార్ ఎక్కడైతే చనిపోయి పడి ఉన్నాడో ఆ యొక్క క్వార్టర్ అనేది క్వార్టర్ నంబర్ 583/4లో చనిపోయి ఉన్నాడు. ఇది త్రిపురాది నవీన్ కుమార్ డెడ్ బాడీ దొరికిన ప్రాంతం. ఇది గడ్డం ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తికి అలాట్ అయి ఉంది. వెంటనే పోలీసులు ఆ దిశలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేసరికి చివరికి ఈరోజు ఉదయం కడిపికొండ బ్రిడ్జ్ దగ్గర వాహన తనిఖీ చేస్తుండగా ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద అక్కడ ఆ ఏరియాలో తనిఖీ చేస్తుంటే
రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద ఈ యొక్క నవీన్ కుమార్ ఈ గడ్డం ప్రవీణ్ కుమార్ వ్యక్తి పోలీసుని చూసి అనుమానాస్పద స్థితిలో ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేస్తే వెంటనే పోలీసులు స్పందించి అతను పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత విచారించగా తెలిసిందంటే అతను గడ్డం ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి. తదుపరి ఇంకా విచారిస్తుంటే అతడు ఇంకొక మహిళతో కలిసి శుక్రవారం నాడు ఈ యొక్క సంఘటనకి పాల్గొన్నట్టు తెలిసింది మధ్యాహ్నం పూట. వెంటనే అతన్ని పట్టుకొని ఇంట్రాగేట్ చేస్తూ అతను చెప్పిన విషయాలతోని మళ్ళీ రైల్వే క్వార్టర్కి వచ్చి చూసేసరికి అక్కడ ఈ మృతుడి యొక్క స్కూటీ పరిసర ప్రాంతాల దగ్గరలో అదొకటి దొరికింది. తర్వాత మృతుడిని చంపడానికి వాడిన కత్తి, అతని తల మీద బాదడానికి వాడిన బండరాయి, ఇవి కూడా చూపించడం జరిగింది. వాటికంతా రక్తం పడి ఉంది. వాటన్నిటిని సీజ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత అతను విచారణలో చెప్పిన విషయాలు ఏంటంటే అతనితో పాటున అతని యొక్క స్నేహితురాలు ఆమె పేరు గుండా రజని. ఆవిడెక్కడుంది అని చెప్పేసి అంటే ఆవిడ ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత 27 నాడు శుక్రవారం జరిగిన తర్వాత ఆవిడను ఆ యొక్క మృతుడి పైన ఉన్న చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అతని మృతుడి పైన ఉన్న బంగారు వస్తువులన్నింటినీ, మృతుడి యొక్క మొబైల్ ఫోన్ను, వాటన్నిటిని తీసుకొని ఆమెకి ఇచ్చేసి ఆమెను పంపించేసి, ఎందుకంటే ఎక్కడైనా పోలీసులు చెక్ చేసే క్రమంలో పురుషులను ఎక్కువ చెక్ చేసే అవకాశం ఉంది, మహిళల్ని అనుమానించడం తక్కువ ఉందని చెప్పి ఆమెకి ఇచ్చేసి పంపించేసి ఇతడు ఇక్కడ తిరుగుతున్నాడు, అక్కడక్కడ తిరుగుతున్నాడు. సమయం చూసేసి ఆ యొక్క ప్రాపర్టీని డిస్పోజ్ చేద్దామని అనుకున్నాడు. ఈ అనుకుంటున్న క్రమంలో మాకు దొరకడం జరిగింది. ఆ వెనువెంటనే అతను తీసుకొని అఫీషియల్ మీడియేటర్స్తో సహా ఆ లేడీ ఉన్న చోటకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఎక్కడ అంటే మన వేలేరు దగ్గర, మన ఆలేరు దగ్గర, భువనగిరి యాదాద్రి జిల్లా దగ్గర మరిగూడెం, అక్కడికి వెళ్ళి చూసేసరికి ఈవిడ దొరికింది. ఈవిడ కూడా అక్కడ ఉంది. ఆవిడ కూడా మమ్మల్ని చూసి పోయే ప్రయత్నం చేస్తుంటే మన వాళ్ళు మహిళా పోలీసులు సహా పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఆమెను ఇంటరాగేట్ చేస్తే ఈ దొంగతనం ఈ యొక్క నవీన్ కుమార్ను చంపిన తర్వాత అతని ఒంటి మీద ఉన్న బంగారు వస్తువులన్నింటినీ ఈవిడకి ఇచ్చి పంపించాడు. అవన్నిటినీ ఆవిడ మాకు చూపించింది. వాటన్నిటిని కూడా మేము రికవర్ చేసుకోవడం జరిగింది. ఆ రికవర్ చేసుకున్న వస్తువులు ఇవే: ఒక కడియం, ఒక రుద్రాక్ష మాల అంటే అది బంగారంతో చేయించుకున్నది. తర్వాత ఒక 8 ఉంగరాలు, అదొకటి మొత్తం కలిపి 15 తులాల 5 గ్రాములు అంటే 15.5 తులాల బంగారు వస్తువులు మాకు ఆవిడ దగ్గర నుండి మేము రికవర్ చేసుకోవడం జరిగింది. వాటన్నిటిని తీసుకొని అదుపులో ఉన్న ఇతన్ని ప్లస్ ఆమెను తీసుకొని మళ్ళీ తిరిగి పోలీసులకు వచ్చి విచారించాము. విచారిస్తే తెలిసిన విషయం ఏంటంటే వీరికి యొక్క నేరం అనేది కొత్త కాదు. గతంలో ఈ యొక్క గడ్డం ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి, అతడు హీఈస్ ఎ మ్యారీడ్ పర్సన్ అండ్ షీ ఈజ్ ఆల్సో మ్యారీడ్ పర్సన్. 2018లో ఈ గడ్డం ప్రవీణ్ కుమార్ యొక్క భార్య రేణుక అనే అమ్మాయి, వాళ్ళకు బాబు, వారిద్దరి మధ్య గొడవలు పెరిగాయి. అప్పుడే అమ్మాయిని వేధించాడు. అప్పుడే ఈమెతోని 2013 నుండి ఈ అమ్మాయి పరిచయం అయింది, గడ్డం రజని. ఈ గడ్డం రజని పరిచయం అయిన తర్వాత ఇక ఈ భార్య మీద అతనికి మోజు తిరింది. తర్వాత అసహ్యం పుట్టింది. తర్వాత డబ్బులు కావాలని వేధింపులు మొదలయ్యాయి. ఈ అమ్మాయి ఒకటి పరిచయం కావడం, దాంతోనే ఆవిడ ఇతని వేధింపులు తట్టుకోలేక ఆమె ఇప్పుడు ఇక్కడైతే మృతుడిని గడ్డం ప్రవీణ్ ఈ రజని చంపారో అదే క్వార్టర్స్లో ఆ అమ్మాయి, ఇతని భార్య 2018లో ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. అప్పుడు ఇదే పోలీస్ స్టేషన్లో అతని పైన వరకట్నం చావు 304B IPC కింద అప్పుడు కేసు నమోదు చేసి ప్రవీణ్ను, ఈవిడను, వాళ్ళ ఇద్దరు బంధువులు మొత్తం 4గురిని రిమాండ్కు తరలించడం జరిగింది. అది ప్రస్తుతం కోర్టు ట్రయల్లో ఉంది. అది 2018లో జరిగింది. ఆ తర్వాత వీళ్ళందరూ జైలు పోయిన తర్వాత
ఈ లేడీ ఈవిడ కూడా ఎంప్లాయీ, ఈవిడ కూడా రైల్వే ఎంప్లాయీ, గ్రేడ్ 1 టెక్నీషియన్ అంటారు. ఈవిడ కూడా వీళ్ళ ఫాదర్ రైల్వే ఎంప్లాయీ అంటే అతను చనిపోయిన తర్వాత కంపాషనెట్ గ్రౌండ్స్లో ఈవిడకు వచ్చింది జాబు. ఆమె గతంలో వాళ్ళ నాన్న రైల్వే ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఎక్కడ పెద్దపల్లిలో ఉండేది. అప్పుడు అక్కడ ఒక నల్లూరి సిద్ధయ్య అని చెప్పేసి బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరర్ పక్కన ఉండేది అతని యొక్క లావాదేవీలు, అతను చేస్తున్న డబ్బు లావాదేవీలు ఈయన గమనించింది. అంటే ఈమె క్రిమినల్ బెంట్ ఆఫ్ మైండ్ అప్పండే ఉంది. అప్పుడు ఆ డబ్బులను చూసి ఇప్పుడు ఈ పరిచయమైన యొక్క ప్రేమికుడితోని విషయాలు పంచుకొని సాంగత్యం పెరిగి, అక్కడ పరిచయాలు పెరిగి, ఆ జైల్లో ఇంకో కొంతమంది వ్యక్తుల యొక్క సాంగత్యం పెరిగి బయటకు వచ్చిన తర్వాత ఇక డబ్బులు అలవాట్లు ఎక్కువైపోయినాయి, జల్సాలు ఎక్కువైపోయినాయి, పని చేయడం లేదు, ఉద్యోగాలు పోయినాయి. ఆ సమయంలో మళ్ళీ అక్కడి ఆ నల్లూరి సిద్ధయ్యను కూడా టార్గెట్ చేసి, అది బసంత్ నగర్ పోలీస్ స్టేషన్, పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది, రాఘవాపురం ఏరియా. అప్పుడు 2019లో ఆ సిద్ధయ్య మీద స్కెచ్ చేసేసి ఆ సిద్ధయ్యను ఓ రోజు ఈమె, ఇతను, ప్రవీణ్, రజని మరికొంతమంది వ్యక్తులు కలిసి ఆ సిద్ధయ్యను మాటు కాసి అతన్ని పట్టుకొని అతన్ని బెదిరించి అతన్ని ఎత్తుకెళ్ళి ఒక దగ్గర పెట్టి భయపెట్టి అతని దగ్గర ఉన్న పైసలు రెడ్ హ్యాండెడ్గా తీసుకోవడం జరిగింది. తర్వాత అతని ద్వారా వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి ఒక దాదాపు 8 లక్షల రూపాయలు ఆవిడ దగ్గర తీసుకొని ఓ 2 ATM కార్డులు కూడా తీసుకొని పరారైపోయారు. అప్పుడు దాంట్లో ఉన్న నిందితుల్లో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఆ సూత్రధారి, పాత్రధారి, మూలం అన్ని విషయాలు ఆ రజని అనే ఆమె ఇక్కడ స్కెచ్ చేసింది. అది 2019లో. మళ్ళీ జైలు పోయారు. మళ్ళీ 2022లో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్లకు బుద్ధి మారలే, డబ్బులు కావాలి, ఆమె ఉద్యోగం పోయింది. తర్వాత లాంగ్ ఆబ్సెంట్లో ఆమె రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అయిపోయింది. ఇతడు ఉద్యోగం సరిగ్గా చేయక ఇతని కేసులో ఇతను సస్పెండ్ అయ్యాడు. మళ్ళీ ఇద్దరు కలిసే ఉంటున్నారు. అక్కడ భార్య చనిపోయింది, ఆమె భర్త లేడు, ఇటు ఈమె భార్య ఇతని భార్య లేరు. ఇద్దరు కలిసి మళ్ళీ ఏకమైపోయి 3వ నేరం అని చెప్పేసి మొదలుపెట్టి మళ్ళీ దొంగ నోట్లు అలవడ్డారు. దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్న, చలామణి చేస్తున్న వ్యక్తులతో కలిసిపోయి మళ్ళీ స్థానికంగా సుబేదారి పోలీస్ స్టేషన్లో, మట్వాడ పోలీస్ స్టేషన్లో, పాలకుర్తి పోలీస్ స్టేషన్లో 3 చోట్ల వీళ్ళ మీద దొంగ నోట్ల చలామణి, అక్రమ రవాణా దాంట్లో 2022లో మళ్ళీ కేసులు అయ్యాయి. అప్పుడు మొత్తం 3, గతంలో 2, తర్వాత దొంగ నోట్లకు సంబంధించిన 3, మొత్తం 5 కేసులు. ఈ 5 కేసులు వీళ్ళపైన నడుస్తూనే ఉన్నాయి. 5 జైలు పోయారు, అయినా బుద్ధి మారలేదు. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళా కలిసిన తర్వాత ఈ యొక్క త్రిపురాది నవీన్ కుమార్ అనే వ్యక్తి పాపం ఆయన చిన్నగా అక్కడక్కడ కొంతమందికి చిన్నగా అప్పులు ఇస్తూ చిన్నపాటి వడ్డీలు తీసుకుంటూ దాంతోనే బతుకుతూ ఉంటాడు. ఆయన గిర్మాజీపేట వాస్తవ్యుడు. అతడు ఒక 9-10 నెలల క్రితం వీళ్ళ పైసలు లేవు, ఈ గడ్డం ప్రవీణ్ కుమార్ పైసలు వెళ్తలేవు. అతని జీతం వచ్చేదే 20-30 వేలు. అందులో ఈ జల్సాలు సరిపోవు కదా. కాబట్టి అప్పులు ఇచ్చే వ్యక్తి ఎవరని చెప్తే అక్కడ తోటి ఎంప్లాయీస్ చెప్పేసరికి ఆ వాళ్ళ లీడ్ ద్వారా ఈ యొక్క త్రిపురాది నవీన్ కుమార్ అంటే మృతస్థుడు పరిచయం అయ్యాడు. అతని దగ్గర మొదటగా 20,000 రూపాయలు తీసుకున్నాడు. కొన్ని నెలలు కట్టాడు. తర్వాత మళ్ళీ డబ్బులు అవసరం, మళ్ళీ కొంత తీసుకున్నాడు. తీసుకున్న దాదాపు 40-50 వేల రూపాయలకు అప్పయ్యాడు. తర్వాత తిరిగి మంత్లీ కట్టడం ఇతను చేతనైతలేదు. అతను ఫోన్లు చేస్తూనే ఉన్నాడు, ఇతను చేస్తాడు. ఈ యొక్క డబ్బులు అతను ఇవ్వడం, వీళ్ళు పుచ్చుకోవడం క్రమంలో అతనికి వీళ్ళకి కొద్దిగా పరిచయం ఏర్పడ్డది. ఆ పరిచయంలో అతని దగ్గర డబ్బులు ఉన్నాయని, ఒంటి మీద ఎప్పుడు చూసినా కూడా ఉంగరాలు, బ్రేస్లెట్, అన్ని మెడలు, చైన్లు చూసేసరికి వీళ్ళకు మళ్ళీ దుర్బుద్ధి పుట్టింది. ఏం చేశారు, 27th ఫ్రైడే నాడు ఇద్దరు కలిసి మళ్ళీ ఒక స్కెచ్ చేశారు. ఇలా కాదు, మన పైసలు లేవు, మనకు నవీన్ అనే అతను ఇచ్చింది కదా డబ్బులు ఇంతకుముందు, అతను ఎప్పుడు వచ్చినా ఒంటి మీద కనిపించే కదా వస్తువులు, అతనికి ఇన్ని రోజులు డబ్బులు ఇవ్వట్లేదు, ఎగ్గొట్టారు. పిలుచుకొని డబ్బులు ఇస్తామనే ఒక బహానా పెట్టుకొని అతను పిలిచేసుకొని వచ్చిన తర్వాత అతని మీద ఉన్నాయన్నీ అతన్ని ఫినిష్ చేసేసి అన్ని లాక్కుందామని చెప్పి ప్లాన్ వేసేసుకొని పథకం ప్రకారంగా అతన్ని 27th మధ్యాహ్నం ఇదే గడ్డం ప్రవీణ్ ఆ త్రిపురాది నవీన్ ఫోన్ చేసి, నీకు డబ్బులు ఇవ్వాల్సింది ఉంది కదా, 1 టైం సెటిల్మెంట్ చేసుకుందాం రా క్వార్టర్ కానీ పిలిపించుకున్నారు. పాపం అతను అమాయకంగా నమ్మి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు క్వార్టర్స్కి.
వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత మాటల్లో పెట్టి గడ్డం ప్రవీణ్ వెనక్కి వెళ్ళి ఆయన యొక్క ఆ గడ్డం మీద తన యొక్క బెల్ట్తోనే అతని మెడకు ఊరేసినట్టు వేసేసి వెనక్కి లాగాడు, గుంజి పట్టుకున్నాడు, కింద పడ్డాడు. పడగానే వెంటనే అతని మీద ఈయన కూర్చున్నాడు. ఆ పక్కన రజని తన యొక్క చున్ని తీసుకొని అతను కాళ్ళు కట్టేసింది. తర్వాత అతడు కత్తితోని వంటలలో వాడే కత్తి ఉంది అక్కడ, ఆ కత్తి తీసుకొని కత్తితో పోట్లు పొడిచి అప్పుడు కూడా డబ్బులు కావాలి, నీ యొక్క ఏటీఎం నంబర్, నీ యొక్క పిన్ నంబర్ చెప్పు, నీ ఫోన్పే నంబర్ చెప్పు, నీ గూగుల్ పే నంబర్ చెప్పు అని అడుగుతుంటే ఆయన దెబ్బల్లో ఏదేదో చెప్తుంటే అది తప్పు అవుతుంటే మళ్ళా పొడుచుకుంటూ చివరికి అతనికి లేస్తాడేమని చెప్పని అక్కడే ఉన్న ఒక రాయి, ఆ ఇంట్లోనే ఉంది రాయి, ఆ కొబ్బరికాయలు కొట్టుకునే రాయి, ఆ రాయి తీసుకొని తల మీద 2-3 సార్లు బాదాడు. గట్టిగా బాదగానే ఆ తల పగిలి బ్లీడింగ్ అయిపోయి అతను అక్కడికక్కడ చనిపోయాడు. చనిపోయాక అతని ఒంటి మీద ఉన్న వస్తువులన్నీ తీసుకొని అతని ఫోన్ తీసుకొని అవన్నీ పట్టుకొని ఆ రోజు అక్కడి నుండి పారిపోయి ఆమెను మరిగూడెం పంపించాడు వస్తువులతో పాటుగా. ఇతను తిరుగుతూ అన్ని చేస్తున్నాడు. మరి డెడ్ బాడీ ఏం చేయాలి, ఎక్కడ చేయాలని తిరుగుతుంది. మేము పోలీసు వెళ్ళాం, మేము రావడం ఇదంతా కేసు నమోదు కావడం సరికి ఇది మళ్ళీ ఇటు రాలేదు. తీరా అతను తిరుగుతూ ఈరోజు మాకున్న ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే మాకు క్లియర్లీ ఇట్స్ కన్ఫర్మ్డ్, ఎందుకంటే దిస్ మర్డర్ టుక్ ప్లేస్ ఇన్ హీజ్ ఓన్ క్వార్టర్స్. తర్వాత ఇతను లేడు, వాళ్ళతో విచారిస్తే తెలిసిపోయింది. వీళ్ళిద్దరు ఇద్దరు ఉండేది, ఒక లేడీ ఉండేది, వీళ్ళు ఎప్పటిలో కలిసి ఉంటుందని చెప్పి తెలిసింది. ఆ లీడ్తోని మేము కాస్త ఎస్టాబ్లిష్ చేసుకొని అతని కోసం వెతుకుతుంటే ఈరోజు కాస్త మాకు చిక్కాడు. అతను ఇంటరాగేట్ చేస్తే వాడిన వస్తువులు, అతడు మృతుడి యొక్క వాహనం అవి దొరికాయి. తర్వాత అతని బండిని సీజ్ చేశాం. తర్వాత అతని యొక్క ఫర్దర్ కన్ఫెషన్లో ఆ లేడీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆమెను పట్టుకున్నాం. ఆమె ద్వారా అక్కడ బంగారు వస్తువులన్నీ తీసుకున్నాం. ఇద్దరిని తీసుకొచ్చేసాము. తర్వాత తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేసి ఫార్మాలిటీస్ అన్ని, అరెస్ట్ రిలేటెడ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసేసాం. ఈరోజు వారిని మేము జ్యుడిషియల్ రిమాండ్ కని తరలిస్తున్నాం. ఇప్పుడు మేము కోర్టు ముందు హాజరుపరుస్తున్నాం వీళ్ళిద్దరిని. వీరు గతంలో చేసిన నేరాల వివరాలు మీకు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఇది 6th కేస్, ఇట్స్ ఏ 6th offense. All the 5 offenses which were committed by these people are under trial.